నేను ఇప్పుడు నైలు నది మీద ఉన్నాను. సో కైరో, ఈజిప్ట్ క్యాపిటల్ కైరో పట్టణంలో నేను ఉన్నాను. సో ఇస్రాయేలీలు దీని చుట్టూనే వ్యాపించి రామెసేస్ మరియు ఇంకా కొన్ని పట్టణాలను కట్టారు వాళ్ళే. అలా ఎందుకు కట్టారంటే యోసేపు అంటే ఎవరో ఎరుగనటువంటి మరొక ఫరో రాజు వచ్చినప్పుడు ఇస్రాయేలీలను గిఫ్ట్గా బానిసలుగా చేసుకొని వీళ్ళు ఎక్కడ ఎక్కువైపోయి మనల్ని మన శత్రువుతో చేరి ఓడించి మన దేశం నుంచి వెళ్ళిపోతారేమో అన్నటువంటి ఒక భయంతో వీరిని బానిసలుగా చేసి వీరితోటి వెట్టి పని చేయించడానికి అధికారులను నిర్ణయించి వెట్టి చేసేటటువంటి వాళ్ళగా వీరిని నియమించారు. ఆ సందర్భంలోనే వీళ్ళ సంఖ్య పెరిగిపోతుందని మరి మగపిల్లలందరినీ కూడా మగ శిశువులందరినీ కూడా పురిటిలోనే చంపేయాలని ఫరో ఆజ్ఞ ఇచ్చినప్పుడు మోషేను కాపాడడానికి వాళ్ళ అక్క జమ్ముపేటలో పెట్టి అక్కడ దగ్గరలో చాటున మాటుగా ఉండి ఏం చేయాలో అర్థం కాక చూస్తున్నటువంటి ఆ నైలు నదే ఇది. ఈ నైలు నది 8 దేశాల గుండా ప్రవహిస్తుంది. ఈ నది చాలా లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్, అత్యంత పొడవైనటువంటి నది. ఇలాంటి నదిలో ఈ బైబిల్లో ఈ నది గురించి రాయబడినప్పుడు, మోషే గురించి రాయబడినప్పుడు ఈ కంటెంట్ని చూసి అక్కడ రాయడానికి కీలు అనేటటువంటి మాటను చూసి జమ్ముపెట్టకు కీలు పూశారు కదా. సో ఆ జిగటమన్ను కీలు అనేటటువంటి మాటలు చూసినప్పుడు ఇక్కడ తారుందా కీలుందా ఇక్కడ బైబిల్లో రాయబడింది కదా, ఉండే అవకాశం ఉందని చెప్పేసి కొందరు శాస్త్రజ్ఞులు, ఒక కంపెనీ వాళ్ళు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు ఇక్కడ పెట్రోల్ బావులు, ఆయిల్ బావులు ఇక్కడ కనపడ్డాయి. సో ఆ విధంగా ఇక్కడ ఇది ఐగుప్తుకు గొప్ప వరం అయిపోయింది. సో బైబిల్ ఎంత యథార్థంగా వ్రాసింది, లేఖనాలు బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర ఎంత స్పష్టమైంది, ఎంత సత్యమైంది అనేటటువంటి దాన్ని మనం దీని ద్వారా గమనించవచ్చు. సో నైలు నది గొప్ప నాగరికతకు సూచన. ఐగుప్తు నాగరికత అంతా దీని చుట్టూ పరిసర ప్రాంతాల నుండే అభివృద్ధి చెందింది. అయితే ఇక్కడ నుంచి మోషే నీళ్లలో నుంచి తీయబడ్డాడు. మోషే తీయబడినటువంటి నీళ్లు ఈ నైలు నది నీళ్లలో నుంచి తీయబడ్డాడు కాబట్టి ఆ మోషేనే దేవుడు నీళ్ల గుండా దాటించడానికి ఇశ్రాయేలీలకు నాయకుడిగా వాడుకున్నాడు. మోషేను నాయకుడిగా అభిషేకించాడు. అలాంటి గొప్ప ప్రదేశంలో వీడియో చేయడానికి కృపను అనుగ్రహించాడు.